ఒకటే పార్టీ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఆల్టర్నేటివ్ ఇంకొక పార్టీ ఉంటే కూడా తప్పలేదు అనేది నా అభిప్రాయం. చాలా మంచిగా చెప్పారండి. మరి తెలంగాణలో శివసేన పార్టీకి ఏ విధమైన మద్దతు ఉంది? ఎందుకంటే దాదాపుగా ఇక్కడ మహారాష్ట్రియన్స్ చాలా మంది ఉన్నారు. దాదాపు నాకు తెలిసినంత వరకు 10 లక్షలకు పైననే ఉంటారు. అంతటి జనాభా ఉన్నటువంటి వాళ్ళలో నాయకుడు ఎవరు లేరనా? మిమ్మల్ని శివసేన పార్టీ అనేది తీసుకోవడానికి కారణం ఏమంటారు? నేనేమంటున్నాను, ఇప్పుడు మీ ఛానల్లో చాలా మంది ఇప్పటికి ఒక 50-60 యాంకర్లు ఉంటారండి. మీరే ఎందుకు చేస్తున్నారంటే నేను చెప్పలేండి దానికి సమాధానం. మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు శివాజీని హ్యాండిల్ చేయాలంటే ఒక మంచి ఉత్తమమైనటువంటి యాంకర్ కావాలని మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిండొచ్చు, నేను అట్లా భావిస్తాను. నేనేమంటున్నాను, మీరే ఎందుకున్నారంటే నాలో ఉద్యమ నేపథ్యం నచ్చిండొచ్చు, నాలో పోరాట తత్వం నచ్చిండొచ్చు, నేను ప్రశ్నించే తత్వం నచ్చిండొచ్చు, నేను చదువుకున్నాను నచ్చిండొచ్చు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నచ్చిండొచ్చు. వాళ్ళు చూసినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నాకు తెలియదు. శివాజీ మీరు పని చేయండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మీరు పోరాటం చేయగలుగుతారు, మీరు ఎన్నో పోరాటాలు చేసిరు, మీరు పోరాటం చేయండి అని చెప్పేసి వాళ్ళు భుజం తట్టిరు, నన్ను పంపించారు, నేను పని చేస్తున్నా. వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు. శివసేన పార్టీ ఇంత ముందుకు ఎప్పుడూ లేనంత డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది, వాళ్ళకు కూడా తెలుసు. ఎప్పటికప్పుడు వాళ్ళు నాతోటి సంప్రదిస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినాం, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 17 మంది పార్లమెంట్ అభ్యర్థులను కూడా గెలిపించుకునేందుకు శివసేన పార్టీ ఇక్కడ కంకణం కట్టుకున్నది. శివ సైనికులు ఆల్రెడీ కార్యాచరణలో ముందున్నారు. అసెంబ్లీలో కానీ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్